ఐఎమ్ చాలా థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఎప్పుడు స్టార్ట్ చేసామో గుర్తులేదు, కనీసం 3 ఏళ్ళు అయి ఉంటుందేమో మనం ఈ ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock సెషన్స్ని స్టార్ట్ చేసి. అండ్ ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల, గురువుల అనుగ్రహం వల్ల, ప్రభుపాద అనుగ్రహం వల్ల చాలా ఒక మాదిరిగా రెగ్యులర్గానే వెళ్తాం మనం. ఎక్సెప్ట్ దామోదర్ మంత్ అప్పుడప్పుడు కొన్ని శ్రావణ మాసం మనకి ఫ్రైడే అవడం వల్ల శ్రావణ మాసం కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది, కానీ వీఆర్ ఆల్మోస్ట్ వెరీ రెగ్యులర్. కృష్ణాస్ మర్సీ, భగవంతుడి అనుగ్రహం. సో ఎస్, భగవద్గీతకున్న బ్యూటీయే ఏంటంటే దాన్ని మనం ప్రాక్టికల్గా నిత్య జీవితంలో యూజ్ చేసుకునేటట్టుగానే భగవద్గీత, అందుకోసమే భగవద్గీత చెప్పబడింది. భగవద్గీత మనిషి జన్మకి మాన్యువల్ లాంటిది అనమాట. ఎలా మనిషి జన్మని మనం బతకాలి అనే దానికి భగవద్గీత మాన్యువల్. ఇవన్నీ కథల్లాగా అనిపిస్తాయి మనకి, కానీ ఈ స్క్రిప్చర్స్ లో చాలా ధర్మ సూత్రాలు, చాలా విషయాలు ఉంటాయి. మనకి ఒక్కొక్కసారి మన జీవితాన్ని, మనల్ని మనం పరిశీలించుకుంటే మనం ఎలా కనిపిస్తాం అంటే పర్ఫెక్ట్ గా కనిపిస్తూ ఉంటాం అనమాట. అసలు ఏ తప్పు చేయని వాళ్ళ కింద కనిపిస్తూ ఉంటాం. కానీ మన ద్వారా మన ఓన్ పర్స్పెక్టివ్ తోటి మనల్ని మనం జడ్జ్ చేసుకుంటాం కాబట్టి మనం అలా కనిపిస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ భగవంతుడు ఒక స్క్రిప్చర్స్ పెట్టి దానికి అగెయిన్స్ట్ గా మన యొక్క ప్రవర్తనని జడ్జ్ చేసి దాని అనుగుణంగానే మనకు ఉంటుంది లైఫ్. సో ఒక క్వశ్చన్ ఆల్రెడీ నేను మాట్లాడతాను, ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ అండ్ లెట్ మీ నో. చెప్పండి నాకు. సో రాముడు సీతని అడవులకి పంపించడం, ఇది ఎవరు విక్టిమ్స్ ఇందులో? రాముడు విక్టిమా, సీతాదేవి విక్టిమా, లేకపోతే ఇది త్యాగమా? ఇది ఒక పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. మనం గనక సరిగ్గా తెలుసుకోకపోతే వేరే తెలిసి తెలియని వాళ్ళు వచ్చి మనతో మాట్లాడి రాముడు పక్షపాతి, స్త్రీ ద్వేషి, మేల్ డామినెన్స్ చూపించాడు, లేకపోతే జడ్జ్ చేశాడు సీతాదేవిని క్యారెక్టర్ని అంటే మనకి నిజమే అనిపిస్తుంది. సో దీన్ని మనం అన్ని కోణాల నుంచి తెలుసుకొని అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ పెళ్లి చేసుకున్న భార్యను వదిలిపెట్టడమే చాలా ఏమంటారు, చాలా తప్పు విషయం. అంటే అదే చాలా క్షమించరాని విషయం. దానికి తోడు ప్రెగ్నెంట్ అయిన ఆవిడ్ని వదిలిపెట్టడం ఇంకా చాలా పెద్ద విషయం అన్నమాట. సో ఈ ఒక 4 పాయింట్స్ దృష్టిలో ఈ రాముడి యొక్క ఈ యాక్ట్ ని మనం చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, బ్యానిష్, అబాండనింగ్ ఆర్ ఎక్సైల్. సో బ్యానిష్ అనే వర్డ్ రాముడి పట్ల వాడకూడదు అనమాట. ఆవిడ్ని అరణ్యంలో వదిలిపెట్టేలేదు ఆయన. ఫస్ట్ వదిలిపెట్టేశాడు అనే మాటని పక్కన పెట్టేసేయాలి మనం. వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆవిడ ఆ ఆశ్రమాలకన్నిటికీ వెళ్తుంది. మనం ఆల్రెడీ రామాయణం చదువుతున్న వాళ్ళకి ఆల్రెడీ చదివేశారు రామాయణంలో. ఆవిడ భారద్వాజ ముని ఆశ్రమానికి, అగస్త్య ముని ఆశ్రమానికి, వాల్మీకి ఆశ్రమానికి, ఆవిడ దండకారణ్యంలోకి వెళ్ళడానికి ముందర, దట్టమైన అడవిల్లోకి వెళ్ళడానికి ముందర మోస్ట్లీ వాళ్ళు ఈ ఆశ్రమంలోనే ఉంటారు. తర్వాత ఇప్పుడు ఇంకా చదువుతారు, తర్వాత రామాయణం చదువుతున్న వాళ్ళు రెగ్యులర్ గా భరతుడు వచ్చి, ఇప్పుడు దశరథుడు చనిపోయిన ఘట్టం చదువుతున్నారు. దశరథుడు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత భరతుడు రాముడి దగ్గరికి వెళ్ళడం అవన్నీ జరిగిన తర్వాత ఇంకా తన యొక్క ఉనికి తెలిస్తే ప్రజలు మాటి మాటికి వచ్చి వెళ్తున్నారని, అడవిలో ఉన్నటువంటి ఆ ఋషుల యొక్క మునుల్ని డిస్టర్బ్ చేస్తున్నారని రాముడు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాడు, దండకారణ్యంలోకి వెళ్ళిపోతాడు. సో రాముడు వనవాసానికి వెళ్ళాడు, రాముడు బ్యానిష్ చేయబడ్డాడు, రాముడికి ఎటువంటి సౌకర్యాలు ఇచ్చి పంపించబడలేదు, రాముడికి ఆలనా పాలన చూసుకోవడానికి ఎవరూ లేరు. ఆయన్ని సీతాదేవిని, లక్ష్మణుని ఆయనే చూసుకోవాలి. సీతాదేవి విషయంలో అలా జరగలేదు. ఆవిడ్ని వాల్మీకి ఆశ్రమంలో దించి వచ్చాడు.
ఎందుకంటే అంతకు ముందు ఆవిడకి ఆ ఆశ్రమాలన్నీ చాలా బాగా నచ్చుతాయి. నచ్చి ఆవిడ ఒక కోరికను కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది. మనం మళ్ళీ తిరిగి వనవాసం అయిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మనం మనం మళ్ళీ ఈ ఆశ్రమాలకి రావాలి అనే మాటని ఆవిడ చెప్పి ఉంటుందన్నమాట. సో అందుకని జాగ్రత్తగా లక్ష్మణుడిని ఇచ్చి ఆవిడ్ని వాల్మీకి ఆశ్రమంలో దింపి రమ్మని చెప్తాడు. సో ఆవిడ అక్కడ ఇంత ట్విన్స్ ని మోస్తూ రేపు ఫుడ్ కోసం ఇబ్బంది పడుతూ, రక్షణ కోసం ఇబ్బంది పడుతూ, ఎవరు ఆలన పాలన చూడడానికి లేకుండా ఉండే స్థితిలో చెట్లెంబడ పుట్లెంబడ పట్టి తిరుగుతూ ఆవిడ లేదు. ఆవిడికి వాల్మీకి ఋషి ఒక తల్లిగారి ఇల్లు ఎలా అయితే ఉంటుందో అట్లాంటి రక్షణని కల్పించాడు వాల్మీకి ఋషి. ఆ ఆ ఆశ్రమంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా తల్లి తన రాజ్యంలో, జనక మహారాజు రాజ్యంలో ఉండి పురుటికి వెళ్తే ఆవిడకి ఎలాంటి సౌకర్యం జరుగుతుందో అంతకు మించి సౌకర్యాన్ని ఆవిడకి చేశారు. ఆవిడకి రక్షణ కల్పించారు. ఎప్పుడూ నిరంతరం ఆవిడ సేవలో ఉన్నారు వాళ్ళందరూ. సో ఆవిడ్ని బ్యానిష్ చేయబడలేదు, వదిలి వచ్చారు. ఆవిడ్ని వనవాసానికి పంపించటంలో, అరణ్యానికి పంపించటంలో, ఎక్సైల్ అనే వర్డ్ యూజ్ చేస్తాం కదా, అది ఆవిడ పట్ల జరగలేదు. ఆవిడ స్టిల్ రాముడు రాజ్యంలోనే ఉంది. అది రాముడు రాజ్యమే, రాముడు సంరక్షణలోనే ఉంది ఆవిడ. అంతఃపురంలో లేదంతే. అడవిలో వాల్మీకి ముని ఆశ్రమంలో సేఫెస్ట్ ప్లేస్ లో సురక్షితంగా ఉంది ఆవిడ. ఆవిడ అక్కడ సురక్షితంగా ఉంటుందనే పంపించాడు. నిజంగా వదిలేసేవాడైతే ఏం చేయాలి? ఆవిడ్ని పలానా చోటుకెళ్ళి దింపి రమ్మనకూడదు. దండకారణ్యంలోనో ఎక్కడో కాడడువుల్లోనో ఆవిడ్ని వదిలిపెట్టేయాలి. లేకపోతే ఆవిడ్ని ఫస్ట్ అంతఃపురం నుంచి బయటికి తోసేసేయాలి. ఎక్కడికి పోతే నాకేంట్లే అని చెప్పేసి. రాముడికి కనుక సీత యొక్క ప్యూరిటీ మీద కనుక నమ్మకం లేకపోతే ఆవిడ అపవిత్రాలు అని అనుకుని ఉన్నా సరే ఆవిడ్ని గుమ్మం నుంచి బయటికి పంపించేసేయాలి. ఒక్కొక్కసారి మనం సినిమాల్లో వాటిలో చూస్తాం కదా, ఒక్కొక్కసారి ఇంట్లో కూడా తల్లిదండ్రులు పూర్వకాలంలో కోపం వస్తే నేను బయటికి పంపించేస్తా అంటుంటారు. అట్లా ఆవిడ్ని బయటికి పంపించలేదు ఆయన. ఆవిడ్ని తీసుకెళ్లి జాగ్రత్తగా వదిలిపెట్టి రమ్మన్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా మందికి వచ్చేటి ఫస్ట్ డౌట్ ఏంటంటే, రాముడికి తన పరువు తన పేరు పోతుందనే బాధతోటి తనని ఒకళ్ళ ఇంట్లో ఉండి తెచ్చుకున్న భార్యని పెట్టుకున్నాడు, చేతకాని వాడు అని తనని అంటారు. అందువల్ల రాముడి సీతని వదిలేశాడు అనే ఒక అపవాదు రాముల వారికి ఉందన్నమాట. రాముడు కనుక అలాంటి భావన సీత పట్ల ఉండుంటే, సీత అపవిత్రురాలు అనే అనుమానం గాని, సీత వల్ల నా పరువు పోయింది, సీత వల్ల నేను అవమానాలు పాలయ్యాను, నాకు ఒక కళంకంగా ఉంది సీత అని అనుంటే, ఆయన రాముడు ఫస్ట్. క్షత్రియులు దశరథ మహారాజుకే 366 మంది భార్యలు ఉన్నారు. 3 పట్టపురాణులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఓల్డ్ మంది భార్యలు ఉన్నారు ఆయనకి. క్షత్రియుడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ రాముల వారు సీతమ్మ వారితోటి పెళ్లి అయిన తర్వాత ఆవిడికి మాటిస్తారు, నేను మళ్ళీ పెళ్లి చేసుకోను అని. ఆ మాటని ఆయన అలా కట్టుపట్టుకొని ఉన్నారు. ఉండి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నిజంగా రాముడికి సీత యొక్క శీల అపత్రాలైపోయింది, నాకు కలంకం తీసుకొచ్చింది, నా పేరు నాకు అవమానం తెచ్చింది అనే భావన ఆయనకు ఉండుంటే, ఆయనకి గనక తనని చేతకాడు వాడు అనుకుంటున్నాడు కాబట్టి నా పౌరుషం ఏంటో, నా ప్రతాపం ఏంటో ప్రజలకు చూపించాలి, అందుకోసం ఇప్పుడు నేను సీతను పంపించేస్తాను అనే ఒక భావంతో కనుక ఆయన ఆవిడని పంపించేసి ఉంటే వెంటనే ఆయన పెళ్లి చేసేసుకోవాలి. నేను మొగాడిని అని చూపించుకోవడం కోసం ఆయన మళ్ళీ వెంటనే పెళ్లి చేసేసుకుని, చూసారా నాకు కళంకం తెచ్చిన భార్యను వదిలేసేసాను, నా మీద డిపెండెంట్ అయిన భార్యని నేను మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను అనే ఒక యాక్ట్ ని ఆయన చేయాలి. ఆయన చేయలేదు. చేయకపోగా ఆయన ఏం చేశాడంటే, ఆయన తర్వాత యజ్ఞం చేసినప్పుడు బంగారు సీతని చేయించుకొని ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన బంగారు సీతని అంటే, నా ఈ పక్కనున్న స్థానం సీతకి తప్పితే ఇంకొకళ్ళకి లేదు అనే ఒక భావాన్ని ఎగ్జిబిట్ చేస్తూ, సీత నాకు నా గొప్పతనానికి, నా రెస్పెక్ట్ కి, నా గౌరవానికి ప్రతీక సీత, కానీ నాకు సీత వల్ల అవమానం కానీ, సీతని నేను పంపించేయడంలో నా యొక్క వీరత్వాన్ని చూపించుకోవడం కానీ, మొగతనాన్ని చూపించడం కానీ కాదు నా యొక్క ఉద్దేశము. సీత నా గౌరవం, నా రెస్పెక్ట్. సీత ప్యూరిటీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అసలు అందులో నాకు అనుమానమే లేదు. అసలు రాముల వారికి ఏనాడు అనుమానం లేదు. అది వాళ్ళిద్దరూ దేవాది దేవుడు
ఆయన యొక్క కౌంటర్ పార్ట్, ఆ దేవాది దేవుడి యొక్క కౌంటర్ పార్ట్. ఆయన మేల్ గాడ్ అయితే ఈవిడ ఫీమేల్ గాడ్, అంతే. ఇద్దరు కూడా సుప్రీం పర్సనాలిటీస్. ఆయనకు అలాంటి అనుమానం ఏమీ లేదు. కానీ అది ఆ సీత వల్ల నాకు గౌరవమే అని చెప్పడం కోసం ఆవిడని బంగారు సీతని చేసుకుని కూర్చోబెట్టాడు. సో రాముడు త్యాగం చేశాడు తన యొక్క అపురూపమైన వైవాహిక బంధాన్ని. రాజు కాబట్టి రాముడు త్యాగం చేశాడు, కానీ రాముడు ఆవిడ్ని వదిలివేయలేదు. త్యాగం వేరు, ఇంట్లోంచి వెళ్ళిపోమంటం వేరు. ఒక హయ్యర్ పర్పస్ కోసం ఇప్పుడు చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడైనా కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి అని అన్నప్పుడు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ స్ప్లిట్ అయి ఉంటారు. పిల్లల దగ్గర ఒకళ్ళు ఉంటారు, ఉద్యోగం ఉన్న చోట ఇంకొకళ్ళు ఉంటారు. వాళ్ళు అప్పుడు త్యాగం చేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం, హ్యాపీగా ఉండడం, ఎంజాయ్ చేయడం అనే విషయాన్ని పిల్లల కోసం త్యాగం చేస్తారు. వాళ్ళు త్యాగం చేసి దూరంగా ఉండి ఒకళ్ళు ఒక చోట, ఇంకొకళ్ళు ఒక చోట ఉంటారు. మనకి టిపికల్ ఎగ్జాంపుల్, మన కోసం పేరెంట్స్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు మనం డెలివరీస్ అయినప్పుడు, అప్పుడు అక్కడ హస్బెండ్ ని వదిలేసి 6 months పాటు వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడ ఇబ్బంది పడతారని తెలిసినా గానీ, అక్కడ హస్బెండ్స్ కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు. కాదులే, నా పిల్లకి అవసరం, ఇప్పుడు నా వైఫ్ యొక్క అవసరం, అది త్యాగం, దాన్ని వదిలిపెట్టేయటం అనలేరు. అలాంటి దృష్టితోనే రాముల వారు సీతమ్మ వారికి ఈ ప్రజలందరూ పిల్లలు. ఈ ప్రజల యొక్క నమ్మకం రాజు పట్ల చాలా ఇంపార్టెంట్. రాజు వాళ్ళని రూల్ చేయాలి. సో వాళ్ళిద్దరూ అది దృష్టిలో పెట్టుకొని త్యాగం చేశారు ఇద్దరు. మన ఇద్దరం కలిసి ఉండడం మన ఇద్దరం కలిసి ఉంటే దట్ ఈస్ ద బెస్టెస్ట్ థింగ్ మన ఇద్దరికి. మే నాట్ బి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి అనుమానం, వాళ్ళంత మెచ్యూర్డ్ లెవెల్లో లేరు కాబట్టి వాళ్ళకి నీ పరిపాలన పట్ల అనుమానం వస్తే నువ్వు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వాళ్ళు ఏం పాటిస్తారు? వాళ్ళకి రాజు మీదే నమ్మకం లేకపోతే, రాజే చేతకాని వాడు అనే ఒక అభిప్రాయం వాళ్ళకి ఏర్పడితే, రాజుకే ధర్మం లేదు, రాజే తప్పు అని మనందరం రామాయణంలో ఎగైన్ చదివాం. ఋషులందరూ వచ్చి దశరథుడు చనిపోయిన తర్వాత ఒక్కరోజు రాజు లేకపోతేనే ఆ దేశం ఎలా నాశనం అయిపోతుందని ఒక 2 సర్గలు చెప్తారు వాళ్ళు. రాజు అంత ముఖ్యం, ఇంటి పెద్ద రాజ్యానికి అంత ముఖ్యం. సో రాజుకి త్యాగం చేస్తాడు రాజు చాలా విషయాలని. మీరు కూడా ఏదన్నా ఒక విషయాన్ని ఆర్గనైజ్ చేసి నడిపి చూడండి, చాలా విషయాన్ని మీరు త్యాగం చేయాల్సి వస్తుంది. సపోజ్ మీరు ఆర్గనైజర్ కాకపోతే మీరు త్యాగం చేయక్కర్లేదు. సపోజ్ ఇప్పుడు చిన్న గుడే తీసుకోండి, మీకు ఫ్రంట్ లైన్ లో కూర్చోవాలనిపిస్తుంది అనుకుందాం. గుళ్ళో కూర్చొని, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫ్రంట్ లైన్ లో కూర్చొని నేను నేరుగా చూస్తాను దేవుడు అని అనిపిస్తుంది అనుకోండి. సో ఎవరు డబ్బులు టికెట్లు కట్టిన వాళ్ళు మీరు లేవండి, నేను కూర్చుందాం అనుకుంటున్నాను ముందు అంటే, మీరు కనుక ఏ టెంపుల్ ప్రెసిడెంట్, టెంపుల్లో సర్వ్ చేసే కమిటీ మెంబర్ అయితే మీరు ఖచ్చితంగా లేవాల్సిందే అక్కడి నుంచి. లేకపోతే ఏమంటారు? కమిటీ మెంబర్స్ కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, మనల్ని ఏమో వెనకాల కూర్చోబెట్టేస్తున్నారు అంటారు. కాబట్టి వేరే వాళ్ళు లేచినా లేకపోయినా ఆ టెంపుల్ ప్రెసిడెంట్స్, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేచిపోతారు ఫస్ట్ అక్కడి నుంచి. ఎందుకని? వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి, వాళ్ళు ఒక హయ్యర్ కాజ్ కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. సో రాజు కూడా అంతే. ఒక మీ ఇంట్లోనే ఒక 2 మ్యాంగోస్ ఉంటే, మీరు 4 ఉండి 2 పిల్లలు ఉంటే, తల్లి తండ్రి సాక్రిఫైస్ చేస్తారు ఆ పిల్లల కోసం. సో అట్లాంటి సాక్రిఫైజే రాముల వారు సీతమ్మ వారు చేశారు. దాన్ని మనం త్యాగం కింద చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్యాగం. రెండోది ఎథికల్ డైలమా. అంటే ఏంటంటే, రాముడికి రాజుగానా భర్తగానా, ఏ ధర్మాన్ని నేను ప్రాముఖ్యత ఇవ్వాలి? రాముడు ఇక్కడ రాజధర్మాన్ని నిలబెట్టి మనందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అనమాట. మన వర్ణం ఏదో, మన ఆశ్రమం ఏదో, దాని ధర్మాన్ని గనక మనం పాటిస్తే అన్ని వేళలా, ఎవరో మ్యూట్ చేయలేదండి, సారీ, మళ్ళీ మీరే ఇబ్బంది పడతారేమో. సో ఎప్పుడైతే రాజు భర్త రాజు ధర్మాన్ని తను కనుక పాటిస్తే, భర్తగా త్యాగం చేసినా కానీ అది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయటం అవుతుంది ప్రజలందరికీ. రాముడు వచ్చింది ఇక్కడ సీతమ్మ వారితో కలిసి ఉండి భూలోకంలో ఏదో ఒక ప్రేమ కావ్యాన్ని నడపటానికి అని కాదు. ఆయనతో ఆవిడతో ఆయన ఎప్పుడు కలిసే ఉంటారు. వాళ్ళిద్దరు వేరువేరుగా ఏమీ ఉండరు. అది కాదు అక్కడ ఎగ్జిబిట్ చేయడానికి వచ్చింది రాముడు. రాముడు అంటే ధర్మాన్ని కనుక ఒక రూపం చూపిస్తే అది రాముడు.
రాముడు పాటించాడు అదంటే కళ్ళు మూసుకొని మన అందరం పాటించాల్సినటువంటి ధర్మం మనుషులుగా. రాముడు అలాంటి ఎగ్జాంపుల్ ని సెట్ చేశాడు. రాముడు క్షత్రియుడు. క్షత్రియుల మెయిన్ ధర్మం ఏంటంటే ప్రజలను రక్షించడం. ప్రజలని, ప్రజల ఇంట్రెస్ట్‌లని, ప్రజల బాగోభాగాల్ని, ప్రజల నమ్మకాన్ని అన్నిటికంటే స్టార్టింగ్ లో ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. దశరథుడు రాజు కాబట్టే కైకేయి చెప్పిన దానికి తల వంచి ఒకసారి మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటకి ఆ కోరికలని తీర్చడం కోసం రాముల వారిని అడవికి పంపించాడు. అదే దశరథుడు కనుక రాజు కాకపోయింటే, ఆవిడ యుద్ధంలో దశరథుడు కనుక సహాయం చేయకపోయి ఉండుంటే, దశరథుడికి ఆ ధర్మాన్ని, ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోవాల్సిన రైట్, ఆ ధర్మం లేదు అక్కడ. రాజు అయిపోయాడు కాబట్టి రాజుకి ఇంకా ఎక్కువ స్క్రూటినీ వచ్చేస్తుంది. ఒక డాక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్, నా ఇంట్లో ఇవాళ బర్త్డే పార్టీ ఉంది, లేకపోతే ఇవాళ నా పెళ్లి రోజు, నా భార్యని సినిమాకి తీసుకెళ్తానన్నాను, టీవీ చూస్తానన్నాను ఆవిడతో కలిసి అని బయట ఎక్కడో ఏదో పెద్ద హత్య జరిగి ఆవిడకి ఫోన్ చేస్తే, వాళ్ళకి ఫోన్ చేస్తే మేము రామని చెప్పలేరు వాళ్ళు. ఎమర్జెన్సీ డ్యూటీ మీద ఉన్న డాక్టర్స్ మా ఇంట్లో బర్త్డే పార్టీ జరుగుతుంది, మా ఆవిడ అలిగింది, లేకపోతే మా పిల్లాడు ఏడ్చాడు, మేము రాలేమని చెప్పలేరు వాళ్ళు. వాళ్ళకి అక్కడ డాక్టర్గా, పోలీస్ ఆఫీసర్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువయ్యి ఓన్ ఫ్యామిలీని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ని త్యాగం చేయాల్సి వస్తుంది. చేస్తూ ఉంటారు, చాలా మంది చేస్తూ ఉంటారు. అందుకనే మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం. మిలిటరీ పీపుల్ని, వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్ని, ఫ్యామిలియల్ రిలేషన్స్ని వాళ్ళు త్యాగం చేసి మన కోసం వెళ్ళి అక్కడ నిలబడి జనాల్ని రక్షించడం కోసం వెళ్ళి ఉంటారు కాబట్టి. సో ఇక్కడ రాముడు తన వర్ణ ధర్మాన్ని, మనం ఎప్పుడైతే మన వర్ణానికి సంబంధించిన ధర్మాన్ని చక్కగా పాటిస్తామో అది భగవంతుడికి ప్రీతి కలిగించి ఆధ్యాత్మికంగా మనల్ని ఎదిగేటట్టు చేస్తుంది. మనం మానవ జన్మ తీసుకుంది ఫ్యామిలీ రిలేషన్స్ ని సక్సెస్ఫుల్ గా నడుపుకుంటూ, చేతులు పట్టుకొని ఆడుకుంటూ, సినిమా పాటలు పాడుతూ, ఇంట్లో చుట్టూ తిరగటం దీనికోసం కాదు. ఇది నేను చెప్పినప్పుడు చాలా కొంచెం హార్ష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కలిసిమెలిసి ఎందుకు ఉండాలి అంటే, కలిసిమెలిసి భగవంతుడి సేవ చేయటం కోసం. కలిసిమెలిసి ఎందుకు ఉండాలి అంటే, ఒకళ్ళు డల్ అయిపోయినప్పుడు ఇంకొకళ్ళు గుర్తు చేసి మానవ జన్మ యొక్క విలువని ఇద్దరూ కలిసి జన్మల్ని ఉద్ధరించుకొని మోక్షాన్ని పొందటం కోసం. అందువల్లే ఇదేం మన ఫస్ట్ జన్మ కాదు, ఇదేం మన లాస్ట్ జన్మ కాదు. మనం ఆధ్యాత్మిక జీవితాన్ని సీరియస్ గా తీసుకోకపోతే ఇది మన లాస్ట్ జన్మ కాదు. మళ్ళీ సేమ్ ఇదే ఏదో అంటారు చూసారా, గుడి గుంజంగుళ్ళో రాగం అని ఇది వరకు మనం ఆడుకునేవాళ్ళం, ఇలా తిరుగుతూ ఉంటాం చూసారా. రింగా రోజెస్ అని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు అయిపోయింది ఒక రోల్. భార్యగా, భర్తగా, కొడుకుగా, తల్లిగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ తోటి ఆ రోల్ ప్లే చేసేసాం. ఎంత వద్దనుకున్నా ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ అదే రోల్ ప్లే చేస్తాం. మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ కి కొడుకుగానో కూతురుగానో పుడతాం. మళ్ళీ పిల్లల్ని కంటాం, పెళ్లి చేసుకుంటాం, చదువులు చెప్తాం, ఉద్యోగం చేస్తాం, ఏడుస్తాం, నవ్వుతాం, కింద పడతాం, మీద పడతాం, మళ్ళీ చచ్చిపోతాం. మళ్ళీ రిపీట్. ఇదే మనం చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మన వర్ణానికి సంబంధించిన ధర్మాన్ని మనం పాటిస్తామో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మొదలు పెడతాం. ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే ఏంటి, మనం ఆత్మ అనే విషయం, ఈ భౌతికమైన ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అనే విషయం, ఈ భౌతికమైన ప్రపంచంలో ఉండేటువంటి అన్ని తాత్కాలికమైనవి, అవి కేవలం నా శరీరాన్ని నిలుపుకునేంత వరకు, నేను ధర్మం తప్పనంత వరకునే పాటించాలి, వీటితోటి నేను విపరీతమైన అటాచ్మెంట్ ని పెంచేసుకొని నా జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఇప్పుడు ఎవరైనా ఒక డ్రామా ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఒక సినిమాలో యాక్ట్ చేశారనుకోండి, ఆ సినిమాలో ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళతో విపరీతమైన అటాచ్మెంట్ పెంచేసుకుని వీళ్ళే నా భార్య, వీళ్ళే నా కుటుంబం అని అనుకున్నారనుకోండి, ఆ డ్రామా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి భార్యగా, వేరే వాళ్ళకి భర్తగా యాక్ట్ చేస్తూ ఉంటే, వీళ్ళు వెళ్ళి మాటికి నువ్వు నా భార్య అంటే మొత్తం తన్ని పంపించేస్తారు వాళ్ళు. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ సినిమా అయిపోయింది, ఆ సినిమాలో నీ రోల్ అయిపోయింది, నువ్వు ఇప్పుడు వేరే దానికి వచ్చావు, ఇక్కడ వేరే రోలు, ఇక్కడ నీకు ఆవిడ భార్య కాదు, నీకు మా అయితే చెల్లి అవుతుందేమో చూసుకో, లేకపోతే ఇంకొకళ్ళు అవుతారు అని చెప్పి తిట్టి పంపిస్తారు. సేమ్ మన రోల్ కూడా అంతే, జన్మకి. సో అందుకని ఇక్కడ రాముడు క్షత్రియుడిగా తన ధర్మానికి, భర్తగా తన ధర్మానికి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు
క్షత్రియుడిగా తన ధర్మానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి మన వర్ణానికి సంబంధించిన ధర్మానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఓవర్గా మెటీరియల్ థింగ్స్ తోటి అటాచ్మెంట్ పెట్టుకొని మన వర్ణానికి సంబంధించిన ధర్మాన్ని, ఆశ్రమానికి సంబంధించిన ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అనే విషయాన్ని జనాలకి చూపించటం కోసం ఆయన రాజుగా రాజధర్మానికి ముఖ్యత ఇచ్చించి తన మీద ఆధారపడినటువంటి ప్రజలకి తన మీద ఉండాల్సింది నమ్మకం పోకూడదు. ఆ నమ్మకం ఒక రోజు పోయిందంటే రాజే భార్యను వదిలేయలేకపోయాడు, రావణుడి దగ్గర ఉన్న భార్యని, నన్ను ఎలా నువ్వు శిక్షిస్తావయ్యా నేను ఏదైనా తప్పు చేస్తే అని ప్రశ్నిస్తారు రాజుని. నువ్వే వదిలిపెట్టలేకపోయావు నీకున్న అటాచ్మెంట్ భార్యతోటి, నేను సామాన్య మానవుణ్ణి నేను ఎలా వదిలిపెట్టగలుగుతాను, మేము కూడా తప్పుడు పనులన్నీ చేస్తాం, నువ్వు మమ్మల్ని శిక్షించడానికి నీకు అసలు అర్హత ఎక్కడుంది, నువ్వు రూల్ ఎలా చేస్తావు అని మనం చాలా చాలా ఎక్స్పర్ట్స్ కదా ఫాల్ట్ ఫైండింగ్ లో. ఇమీడియట్ గా జనాలందరూ ఫాల్ట్ ఫైండింగ్ రాముడి మీద చూపిస్తారు. సో అందుకని రాముడు అక్కడ కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ యొక్క వాళ్ళ ధర్మం తప్పకుండా వాళ్ళందరూ ఉద్ధరించబడేటట్టుగా, వాళ్ళందరూ వాళ్ళ వర్ణానికి ఆశ్రమానికి సంబంధించిన ధర్మాలని పాటిస్తూ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం తను త్యాగం చేసి తను ఫస్ట్ పాటించి తను చూపించాడు. వర్ణానికి సంబంధించిన ఆశ్రమానికి సంబంధించిన ధర్మం ముఖ్యం అనే విషయాన్ని తను చూపించాడు. తను నిలబడి తను చూపించి తను త్యాగం చేశాడు అమ్మవారితోటి. లక్ష్మణుడు తీసుకొని వెళ్ళినప్పుడు అమ్మవారు ఒక్క క్షణం బాధపడుతుంది, మళ్ళీ ఇమీడియట్గా అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుని ఓకే ఇది మనం త్యాగం చేస్తున్నాం, ఈ త్యాగం మనం ఒక హయ్యర్ పర్పస్ కోసం చేస్తున్నాం, నేను రాముల వారు తల్లిదండ్రుల వంటి వాళ్ళం ఈ ప్రజలకి అని చెప్పి ఆవిడ ఆ త్యాగాన్ని అర్థం చేసుకుని వెంటనే ఆవిడ ఏం చేసిందంటే అందులో పార్టిసిపేట్ అవటానికి అంగీకరించింది. ఆవిడేం కూర్చుని ఆశ్రమంలో రాముణ్ణి శపిస్తూ, రాముడు కోసం యుద్ధానికి తయారు చేస్తూ పిల్లల్ని, లేకపోతే రాముడు పట్ల విషాన్ని నింపుతూ ఎక్కడా లేదు ఆవిడ. వాల్మీకి ఋషి ఇంకా రామకథను నేర్పిస్తాడు వాళ్ళకి, నేర్పించి రామాయణాన్ని పాడమని చెప్తాడు, వెళ్ళి లోకంతో రాముడి కథని పాడమని చెప్తాడనమాట. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎథికల్ డైమా. మనందరికీ కూడా మన వర్ణ ధర్మం, ఆశ్రమ ధర్మం, మన అటాచ్మెంట్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడూ కూడా మన వర్ణానికి మన ఆశ్రమానికి సంబంధించిన ధర్మాన్నే పైన పెట్టుకోవాలి. మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని సేవ చేయడానికి నిలబడినప్పుడు, ఒక హయ్యర్ పొజిషన్ ని తీసుకున్నప్పుడు మనకున్న అటాచ్మెంట్స్ ని పక్కన పెట్టేసేయాలి. మేబీ మనకి కూర్చుని కథ అంతా వినాలనిపిస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు ఒకసారి నేను ప్రోగ్రామ్ హోస్ట్ చేశాను అనుకోండి, నాకు అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కథ జరుగుతుంటే అక్కడే ఫ్రంట్ రోలో కూర్చొని వినాలనిపిస్తుంది. కానీ నేను అలా కూర్చుని విన్నాను అనుకోండి, ప్రోగ్రామ్కి వచ్చిన 100 మంది ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది మంచినీళ్ళు అడుగుతుంటారు, కొంతమంది బాత్రూమ్ ఎక్కడుందో అంటారు, కొంతమందికి ఇంకోటి ఏదో కావాల్సి వస్తుంది. ఇల్లు నాది, నేనేమో శుభ్రంగా ఫ్రంట్ రోలో కూర్చొని విన్నాను అనుకోండి, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. సో నేనేం చేయాలి, వినటం అనే ప్రాసెస్ ని నేను త్యాగం చేయాలి. వినటం అనే ప్రాసెస్ ని, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ లో ఫస్ట్ వెళ్ళి నేను నిలబడి ప్రసాదం ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిలబడతానంటే అక్కడేదో నేను పెత్తనం చేద్దామను, లేకపోతే నాకే బాగా తెలుసను కాదు. అందరూ వింటారు. కథ మధ్యలోంచి లేచి ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తే వాళ్ళు వెళ్ళలేకపోతారు. నేను వినటం కూడా ముఖ్యమే, నేనేమి పెద్ద గొప్పదానని చెప్పను. బట్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ తీసుకుని నేను పని చేస్తూ వింటా, వాళ్ళు కూర్చుని శ్రద్ధగా విని కంఫర్టబుల్ గా అనే ఒక ఉద్దేశంతో అనమాట. సో ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ తీసుకున్న వాళ్ళం, కాల్స్ రన్ చేస్తున్న వాళ్ళు, మన ఈ రెస్పాన్సిబుల్ పొజిషన్ తీసుకునే వాళ్ళు ఎందుకని చాలా కాల్స్ లో నేను లాస్ట్ ఎందుకు చదువుతాను అంటే నేను చదవకపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో. నేనేదో పెద్ద చదవక్కర్లేదు అని కాదు, నేను కూడా చదవాలి, నేను కూడా వినాలి, నేను కూడా బాగుపడాలి, నేను కూడా పవిత్రం అవ్వాలి. బట్ రన్ చేసేటప్పుడు నాకు మిస్ అయినా పర్వాలేదు, ఎవరికి వేరే వాళ్ళకి మిస్ కాకూడదు. ఈ రెస్పాన్సిబిలిటీ తోటి ఎప్పుడైతే ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ తీసుకున్నామో త్యాగం చేయడానికి సిద్ధపడాలి. త్యాగం లేకుండా ఆ రెస్పాన్సిబుల్ పొజిషన్ ని ముందుకు తీసుకెళ్ళలేము. సో రాముడు చేసింది ఇక్కడ ఎథికల్ డైలమాలో వర్ణానికి సంబంధించిన విషయాన్ని పట్టుకున్నాడు. ఇందాడ ఆల్రెడీ చెప్పినట్టు అమ్మవారికి తిండికి కానీ, బట్టలకి కానీ, ఉండటానికి కానీ
లేకపోతే ఆవిడ రక్షణకి గాని ఎటువంటి లోపం జరగలేదు. ఎటువంటి లోపం ఏదన్నా జరుగున్నా రాములు వారు సిద్ధంగా ఉన్నారు. రాములు ఏమి వేరే రాజ్యంలోకి పంపించేసేలేదు, లేకపోతే శత్రువుల కింద పెట్టలేదు ఆవిడ్ని. ఆయన రాజ్యంలోనే ఉన్న అరణ్యంలో, అది కూడా డీపర్ వనంలోకి పంపించలేదు, వాల్మీకి ఆశ్రమానికే పంపించాడు. సో ఆవిడ్ని కేర్ఫుల్ గా అక్కడ తీసుకెళ్లి వదిలిపెట్టి సురక్షితమైన ప్లేస్ కి ఆవిడ్ని పంపించాడు. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ ఎథికల్ డైమా. ఫస్ట్ త్యాగం, సాక్రిఫైస్. మూడోది ఒక ఇది బాగా ప్రాచుర్యం లేని కథ ఒకటి ఉంది. అదేంటి అంటే ఆ ఇది మనకి రామాయణంలో వస్తుందా, ఎక్కడ వస్తుంది, ఇది ఎవరి రామాయణంలో వస్తుంది, ఎక్కడో ఈ కథ వస్తుంది. ఒక శాపం ఇవ్వబడుతుంది విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి. ఒకసారి ఆ ఇంద్రుడు వీళ్ళిద్దరూ చాలా ఫేవరెట్ క్యారెక్టర్స్. ఎవరంటే దేవతలు, ఇంద్రుడు. వీళ్ళిద్దరూ అదితి దితిలి పుత్రులు. దక్ష ప్రజాపతి యొక్క కూతుర్లైనటువంటి దితి 16 మంది కూతుర్లు. అందులో 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చే పెళ్లి చేస్తాడనమాట. కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అదితి ఏమో దేవతలకి తల్లి అవుతుంది, దితి ఏమో రాక్షసులకి తల్లి అవుతుంది. ఆవిడ పుణ్యం ఏమిటో గాని రిపీటెడ్ గా ఆవిడ రాక్షసులకే తల్లి అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆవిడ ప్రతిసారి వెళ్ళి కలవగూడని టైంలో కలవడానికి ఒక రిక్వెస్ట్ పెడుతూ ఉంటుంది హస్బెండ్ కి. పెట్టినప్పుడు పాపం ఆయన ట్రై చేస్తాడు చెప్పడానికి, కానీ ఆవిడ వినే స్థితిలో ఉండదు కాబట్టి గివప్ చేసేస్తాడు. సరే, ఆవిడకి రాక్షసులు పుడుతూ ఉంటారు. సో ఈ దితికి పుట్టినటువంటి రాక్షసులు, అదితికి పుట్టినటువంటి దేవతలు, వీళ్ళ పని ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళు కొట్టుకుంటూనే ఉండేటప్పుడు ఈ దానవులు ఒకసారి తప్పించుకొని పారిపోయి భృగు మహర్షి యొక్క భార్య అయిన కయాతి రక్షణకి వెళ్తారు. వాళ్ళు ఆ కయాతి రక్షణలోకి వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, వాళ్ళు దానవులు అనే విషయాన్ని మర్చిపోయి ఆవిడ వాళ్ళ మీద ప్రేమతోటి ఆ ప్రేమని రాంగ్ ప్లేస్ లో పెడుతుంది ఆ మహాతల్లి కయాతి, భృగు మహర్షి యొక్క భార్య. ఇవన్నీ చూడండి ఎలాంటి మిస్టేక్స్. మనం కూడా ఏం చేస్తాం, తప్పులు చేసినప్పుడు మన పిల్లలైతే కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అట్లా అంతా మనం చేయకూడదు అనమాట. ఆవిడ ఏం చేస్తుంది, వీళ్ళు దానవులు అనే సంగతి మర్చిపోయి వాళ్ళకి రక్షణ కల్పించి, ఆవిడ దగ్గర పవర్ ఉంటాయి కదా, డెఫినెట్ గా ఋషులు ఋషిపత్నులకి వాళ్ళు తపస్సు చేసిన పవర్ ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ యొక్క రక్షణని ప్రేమని రాంగ్ ప్లేస్ లో పెట్టి దానవుల్ని రక్షించడం మొదలు పెడుతుంది. ఆవిడ ఎంతలా దానవుల్ని రక్షించేస్తూ ఉంటుందంటే వాళ్ళు ఈ దేవతలని నాశనం చేసేస్తూ ఉంటారు. ఇంకా గత్యంతరం లేక విష్ణువు సుదర్శన చక్రంతో ఆవిడని చంపేస్తాడు. ఆవిడని చంపేసినప్పుడు భృగు మహర్షి యాజ్ యూజువల్ వెనక్కి వస్తాడు. భృగు మహర్షి పాపులర్ దేనికంటే అహంకారానికి, కోపానికి, వాటికి. భృగు మహర్షి, దూర్వాస మహర్షి వీళ్ళు చాలా ఫేమస్ అనమాట. సో భృగు మహర్షి వచ్చి ఏమని శాపమిస్తాడంటే, నాకు భార్యా వియోగాన్ని నువ్వు కల్పించావు కాబట్టి నువ్వు భూలోకంలో జన్మలు తీసుకుంటూ ఒక జన్మలో నువ్వు భార్యా వియోగాన్ని నువ్వు కూడా అనుభవించాలి అనే ఒక విషయాన్ని శపిస్తాడు. అందువల్లనే ఆయన కొంతకాలం పాటు అడవిలో ఉన్నప్పుడు ఆయన వియోగాన్ని అనుభవిస్తాడు. తర్వాత ఈవిడ్ని అడవులకి పంపించినప్పుడు కూడా ఆ వియోగాన్ని అనుభవిస్తాడు. కానీ మాధుర్య రస భక్తిలో ఉండేవాళ్ళు వియోగంలో ఇంకా ఎక్కువ ప్రేమించడం మొదలు పెడతారు భగవంతుని. దాన్ని విరహ భక్తి అంటారనమాట. ఒకవేళ ఇది మనకి అర్థం చేసుకోవడానికి కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉంటే దీని మీద ఫోకస్ చేయకండి. బట్ గోపికలకి కూడా భగవంతుడు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు బృందావనాన్ని ఇంకా ఎక్కువ వాళ్ళు భగవంతుడితో ఉన్నారు. ఎందుకంటే 24 గంటలు వాళ్ళ హృదయాల్లో భగవంతుడిని మిస్ అవడంతో భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, మనం కూడా లైఫ్ లో చాలా సార్లు ఏం చేస్తామంటే, ఉన్నప్పుడు విలువ తెలియదు చాలా విషయాలు. మనం ఉన్నప్పుడు తప్పులు తెలుసుకుని, ఉన్నప్పుడు థ్యాంక్ యూలు చెప్పం, ఉన్నప్పుడు సారీలు చెప్పం, ఉన్నప్పుడు కలిసి ఉండం. ఊరికే లేనిపోని గొడవలు పెట్టుకుని, ఇబ్బంది పడి, మాటలు అనుకుని, అయిన వాళ్ళతోటి, దగ్గర సంబంధాలతోటి, మళ్ళీ కలుస్తామో కలవని సంబంధాలతోటి దూరం అయిపోతూ ఉంటాం. చిన్న చిన్న లౌకికమైన విషయాలకి, డబ్బు
లేకపోతే మనీ, ఇంకా వేరే వేరే ఏదో లేకపోతే గౌరవం ఇవ్వలేదు, ఏదో అసలు మనకి వియర్డ్ గా ఎందుకు మనం మానేస్తాం అనే దానికి ఒక్కటే రీజన్ ఏంటి అంటే మనకి మన మీద ప్రేమ ఎక్కువ, త్యాగం చేయడానికి సిద్ధంగా లేదు, మన రెస్పెక్ట్ మన గౌరవం ఇవన్నీ మనకి ఎక్కువ కాబట్టి మనం మిగతా అన్నిటిని వదిలిపెట్టేస్తాం. ఉన్నప్పుడు విలువ తెలియదు, లేని వాళ్ళకే ఆ వస్తువు యొక్క విలువ చాలా బాగా తెలుస్తుంది. తల్లిదండ్రులు లేని వాళ్ళకి తల్లిదండ్రుల విలువ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఉన్నవాళ్ళు చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటారు, దెబ్బలాడుతూ ఉంటారు, లేకపోతే ఫోన్ చేస్తే విసుక్కుంటూ ఉంటారు, మాట్లాడరు సరిగ్గా. తర్వాత ఒక్కసారిగా వాళ్ళు లేనప్పుడు అప్పుడు రియలైజేషన్ తన్నుకుని వచ్చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఒక గొడవతో ఏ రిలేషన్ ని ఎండ్ చేసుకోకండి, కంక్లూడ్ చేసుకోకండి. కనీసం ఫార్మల్ రిలేషన్షిప్ పెట్టుకోండి. అంత పర్ఫెక్ట్ బీయింగ్స్ ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, మనము కాదు వాళ్ళు కాదు, ఎవ్వరూ కాదు. మనకు ఉండాల్సిన లోపాలు మనకుంటాయి, వాళ్ళకు ఉండాల్సిన లోపాలు వాళ్ళకుంటాయి. ఒక రిలేషన్షిప్ లో మనల్ని భగవంతుడు కలిపాడు కాబట్టి క్షమించేసేసి అర్థం చేసేసుకొని ఫార్మల్ కనీసం బాగున్నారా బాగోలేదా అని కూడా అడగలేనంత శత్రుత్వాల్ని మనం పెంచుకోకూడదు ఎప్పుడు కూడా. అట్లా చేసేసుకున్నాము అంటే గనక మన ద్వేషం ఏదైతే ఉంది చూసారా, అది పెరిగిపోయి అది ఎక్కువ మనల్ని డామినేట్ చేసేస్తుంది అనమాట. సో కమింగ్ టు దిస్ పాయింట్, దేవతలకి గోపికలకి అమ్మవారికి సీతాదేవికి వాళ్ళు విరహ భక్తిని ఎగ్జిబిట్ చేశారు. అంటే వాళ్ళు భగవంతుడిని గుర్తు చేసుకోవడం అనేది భగవంతుడికి దూరం అయినప్పుడు ఇంకా వాళ్ళకి బాగా ఎక్కువైందనమాట. సో ఎప్పుడైతే భగవంతుడు యా యథామాం ప్రపద్యంసే, ఎవరైతే భగవంతుడి గురించి తలుచుకుంటారో ఆయన ఏంటి, భగవంతుడు దేవాది దేవుడు ఆయన. ఆయన నామానికి ఆయనకి డిఫరెన్సే లేదు. ఇప్పుడు మనం అంటే మన నామము మనము డిఫరెన్స్. మీరు మీ ఇంట్లో కూర్చొని నా పేరు తలుచుకున్నంత మాత్రం నేను అక్కడ ప్రత్యక్షం గాను. బట్ భగవంతుడు అలా కాదు, మన హృదయాల్లో ప్రత్యక్షమైపోతాడు. మనం ఆయన నేమే తలుచుకుంటూ ఉంటే గనక మన హృదయాలలో ప్రత్యక్షమై మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, హృదయంలోనే ఉంది ఆత్మ కూడా, మనతో మాట్లాడుతూ ఉంటాడు లోపల ఆయన. మన హృదయాల్లో ప్రత్యక్షమై మనతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. సో ఈ గోపికలు అమ్మవారు వీళ్ళందరూ విరహ భక్తిని ఎగ్జిబిట్ చేశారనమాట. సో ఇది బయటికి చూడ్డానికి మనందరికి ఎలా అనిపిస్తుంది అంటే, అయ్యో కడుపుతో ఉన్న భార్య, అందులోనూ కవల పిల్లలతో ఉన్న భార్యను పంపించేశాడు, ఎంత ఎంత నిర్దయుడు, ఎంత కష్టం ఆవిడకి, ఎంత బాధ అనుకుంటాం. నిజానికి ఆవిడ సురక్షితంగా వాల్మీకి ఆశ్రమంలో ఉండి రాముడు లేడే పక్కన అనేటువంటి లోటు ఆవిడకి లేదు. ఎందుకంటే నిత్యం రాముడితోటి కలిసే ఉంది ఆవిడ హృదయంలో. ఆవిడ మిస్ కాలేదు, ఆయన మిస్ కాలేదు ఆవిడ్ని. ఎప్పుడు ఆయన కూడా ఆవిడ్ని హృదయంలోనే పెట్టుకొని ఉన్నాడు, వేరే ఎవరిని పెట్టుకోలేదు, ఆయన మిస్ అవ్వలేదు అనమాట. సో ఇక్కడ విరహ భక్తిని ఈ ఈ కథ, భృగు మహర్షి కథ థర్డ్ కోణం అన్నమాట. ఇది చాలా మందికి తెలియని కోణం. సో థర్డ్ కోణం, ఫస్ట్ సాక్రిఫైస్, సెకండ్ది నేను ఆల్రెడీ చెప్పాను ఎథికల్ డైలమా, థర్డ్ది ఈ కథ. ఇంకొకటి ఏంటంటే నిస్వార్థం. రామాయణం మొదటి నుంచి చివరి వరకు నిస్వార్థంగా రిలేషన్షిప్స్ లో ఎలా ఉండాలి అనే విషయాన్ని చూపిస్తుంది. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇప్పుడు వరకు ఇంకా ఇండియన్ సిస్టమ్ లో రిలేషన్స్ బాగుపడుతున్నాయి. ఎన్ని మాటలన్నా అమ్మ మళ్ళీ ఫోన్ చేయగానే పలకరిస్తుంది, నాన్న మళ్ళీ పలకరిస్తారు, అన్న అక్క తమ్ముడు ఫోన్ చేయంగానే కష్టం వచ్చిందంటే ఎంత మాట్లాడకపోయినా వచ్చి నిలబడతారు. ఎందుకు అంటే ఆ సెల్ఫ్లెస్నెస్ ఉండడం వల్లే ఇంకా ఎంతో మంది పేరెంట్స్ వాళ్ళ సుఖాలని పక్కన పెట్టేసి పిల్లల్ని చదివించటం కోసం, పిల్లల కోసం ఇబ్బందులు పడి అన్ని పెంచిన వాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే కలియుగం పెరుగుతున్న కొద్దీ సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది రిలేషన్షిప్స్ లో. ఇంత కష్టపడి చదివించిన తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా పెద్ద అయిపోయిన తర్వాత, కొంచెం పెద్ద అవ్వగానే వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి వచ్చేసిన తర్వాత వాళ్ళని చూసుకోవట్లేదు చాలా మంది సరిగ్గా. సో ఇది ఒక దౌర్భాగ్యమైన స్థితి అన్నమాట. మనం తెలియని విషయం ఏంటంటే ఇది మహాపాపం, ఇది మహాపాపం. మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాము మోడ్రన్ గా అని అనుకున్నా గానీ ఇది మహాపాపం. సో దీన్ని ఇలాంటి వాటిని మనం చేయకూడదు. సో రామాయణం కావ్యం మొత్తంలో మనం కనిపించేది ఈ సెల్ఫ్లెస్నెస్ రాముడి దగ్గర నుంచి కనిపిస్తుంది. ఫస్ట్ రాముడు దశరథుడు ఎప్పుడైతే వెళ్ళిపోమన్నాడో
దశరథుడిని ఆపి, నువ్వు వరం ఇస్తే నేనెందుకయ్యా బాధ్యులను అవ్వాలి, హాయిగా కడుపులో చల్ల కదలకుండా నేను రాజ్యంలో కూర్చొని రేపు రాజు అవుతానంటే, నువ్వేమో నన్ను ఒక ఏదో క్రిమినల్ లాగా, చేయకూడని పని చేసిన వాడిలాగా రాజ బహిష్కరణ చేస్తావా నువ్వు నన్ను? అది కూడా ఎక్కడా కూడా ఎవరు కూడా సాక్షి లేనటువంటి కైకేయికి ఇచ్చిన వరం ఆవిడ గుర్తు చేయడం, నువ్వు దాన్ని వినటం, పాటించడం, ఆమ్, ఇవన్నీ ఇవన్నీ ఏదో చూస్తుంటే మనమైతే ఇప్పుడు అలాగే అంటామండి. ఈ కాలం వాళ్ళైతే అలాగే అంటారు. నేను ఎవరికో మాట ఇచ్చాను, నువ్వు వెళ్ళిపో, నీకు డబ్బులు ఇవ్వను చదువుకోవడానికి, నువ్వు వెళ్ళిపో ఇంట్లోంచి అని అంటే పిల్లలు 4 తండ్రిని ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయే రోజులు వచ్చేసినాయి. రాముడు తండ్రి మాటకి గౌరవం ఇచ్చాడు. తండ్రి మాట తన మాట కింద తీసుకుని తను త్యాగం చేయడానికి సిద్ధపడి వెంటనే ఒప్పుకున్నాడు. ఏంటి అక్కడ ఆయన దేనికోసం త్యాగం చేశాడు? హయ్యర్ కాజ్ ఏంటి అక్కడ? తండ్రి మాటకి గౌరవం ఇవ్వడం. తండ్రి భగవంతుడితో సమానం. భార్యకి భర్త భగవంతుడితో ఎలా సమానమో పిల్లలకి తండ్రి భగవంతుడితో సమానం. సో తండ్రి భగవంతుడితో సమానం కాబట్టి ఆ క్యారెక్టర్ ని రాముల వారు అక్కడ ఎగ్జిబిట్ చేశాడు అనమాట. అందుకని ఆయన కామ్ అవటమే కాకుండా దశరథుడిని పక్కన కూర్చోబెట్టే అని చెప్పేసి దశరథుడే చెప్తాడు, నన్ను కట్టి పడేసి చెరసాల్లో నువ్వు రాజు అయిపో, అప్పుడు కైకేయి ఏమీ అనలేదని చెప్తాడు. అది కూడా కాదని రాముడు దశరథుడి మాతకి గౌరవం ఇచ్చి వెళ్తాడు. ఆయనైతే వెళ్తే వెళ్ళాడు. సీత నువ్వు వెళ్తే వెళ్ళు, నేనెందుకు రావాలి, నాకెందుకు ఈ కష్టాలని అనలేదు. ఆవిడ కూడా ఆయనతో పాటే బయలుదేరింది. ఆవిడ కూడా చూపించింది సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థాన్ని. ఆవిడ ఇంకా పరాయి ఇంటి బిడ్డ, రాణిగా బతికింది. ఆవిడ కూడా అడవుల్లో దండకారణ్యంలో భర్తతో పాటు నడవడానికి ఆవిడ సిద్ధపడిపోయింది. ఆవిడ నిస్వార్థాన్ని చూపించింది. తర్వాత లక్ష్మణుడికి అసలు అవసరం లేదు, కానీ లక్ష్మణుడు కూడా నిస్వార్థాన్ని చూపిస్తూ రాముల వారితోటి బయలుదేరి వెళ్ళాడు. తను రాజు, తను ఆ రైట్ ని కూడా తను వాడుకోలేదు. తన కంఫర్ట్ ని కూడా రాముడికి సేవ చేయటం కోసం తన కంఫర్ట్ ని వదిలేశాడు. మనం కూడా లక్ష్మణుడి దగ్గర నుంచి ఇదే నేర్చుకోవాలి. దగ్గరుండి సేవ చేసేటప్పుడు నాకు కంఫర్టబుల్ గా లేదు, నాకు కంఫర్టబుల్ గా ఉన్న సేవలే నేను చేస్తాను, నన్ను గుర్తించే సేవలే నేను చేస్తాను, లేకపోతే నన్ను ఎవరు ఏ మాట అనకుండా ఉంటేనే సేవ చేస్తాను, నన్ను గౌరవిస్తేనే సేవ చేస్తాను, ఇన్ని కండిషన్స్ పెట్టుకుంటే మనం చేసేది సేవ కాదు. అక్కడ దానికి ఇంకో పేరేదో పెట్టుకోవాలి. నిస్వార్థంగా ఉండాలి సేవ. అక్కడ రాముడి యొక్క ప్రీతే ఉండాలి. లక్ష్మణుడికి రాముడి యొక్క ప్రీతే ఉంది. భార్యను వదిలిపెట్టేశాడు. నువ్వంటే నువ్వు హాయిగా నీ భార్యతో వెళ్తున్నావు అయ్యా, నేనెందుకు నా భార్యను వదిలిపెట్టేసి రావాలని లక్ష్మణుడు అనలా. తన భార్యని వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ తల్లి కూడా, ఉర్మిళాదేవి, ఆవిడ కూడా దానికి సిద్ధపడింది. నువ్వు వెళ్తోంది రాముడి సేవకి, అది మనందరికీ లోక కళ్యాణమే, వెళ్ళు అంది. ఆవిడేం వెనక్కి లాగలేదు, ఆవిడేం కాళ్ళకు అడ్డు పెట్టలేదు. ఆవిడ చూపించింది నిస్వార్థం. ఇకపోతే అందరికంటే ఎపిక్ నిస్వార్థం చూపించేటువంటి వాడు భరతుడు సిచ్యువేషన్ ఎట్లా అంటే, ఓ కృష్ణ, ఘోరం అసలు. వీళ్ళందరికీ ఒక అడ్వాంటేజ్ ఉంది, వీళ్ళందరూ కైకని తిడుతూ ఉన్నారు కూడా పాపం. రాముడు కానీ, దశరథుడు కానీ, కౌసల్య కానీ, లక్ష్మణుడు కానీ అందరూ కూడా బ్లేమ్ చేయొచ్చు కైకేయిని. నువ్వు అడిగావు కాబట్టి వరం ఇదంతా జరిగిందని చెప్పి కైకేయిని బ్లేమ్ చేయొచ్చు, చేశారు. ఈ పాయింట్ ఎందుకన్నానో గుర్తుపెట్టుకోండి. మనకు కూడా చూడండి, ఎప్పుడైనా ఏదన్నా జరిగినప్పుడు ఒక ఫెయిల్యూర్ కానీ, ఒక ఇది కానీ, ఎవరన్నా బ్లేమ్ చేసే వాళ్ళు దొరికారంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా వాళ్ళని పొద్దున్న లేచినప్పటి నుంచి అనొచ్చు, తిట్టచ్చు, మనం వాళ్ళ మీద తోసేయచ్చు, హ్యాపీగా బాధపడుతూ కూర్చోవచ్చు. సో బ్లేమ్ చేయడానికి దొరికితే ఎవరైనా. వీళ్ళందరికీ కైక దొరికింది. భరతుడికి ఒక పక్క చూస్తేనేమో తన తల్లి తన మీద ప్రేమతోటి తనకి ప్రీతికరమైనటువంటి అన్నగారిని అడవికి పంపించాడు. పోనీ తను ఏమన్నా అడిగాడా అంటే అడగలేదు. నాకు కావాలి రాజ్యం అన్నాడా అంటే అవ్వలేదు. ఇండైరెక్ట్ గా ఎప్పుడైనా చెప్పాడా తల్లికి అంటే చెప్పలేదు. ఏమీ చేయలేదు. ఇప్పుడు అలాంటి భరతుడు నిజానికి తను పోనీ నాదేముంది ఇందులో తప్పు, మీరు ఏదేదో గొడవ పడ్డారు, చేసుకున్నారు, చివరికి తేల్చి నాకు రాజ్యం ఇస్తానన్నారు, నేనేమో హాయిగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నేను రాజ్యం తీసుకుని వెళ్తానని అనలేదు భరతుడు మాట్లాడతాడండి రాముల వారితోటి రామాయణంలో. తర్వాత మీరు చదువుతారు, అసలు కళ్ళమ నీళ్ళు ఇరుగుతూ ఉంటాయి మనకి. ఎంత ప్రేమో! లక్ష్మణుడు దగ్గరుండి సేవ చేశాడు, భరతుడు దూరంగా రాముడు వాళ్ళకి దూరంగా ఉండి కూడా సేవలో అంతే శ్రద్ధతో, అంతే భక్తితో, అంతే రాముల వారి ఆజ్ఞ కింద
అదే విధంగా రాములు వారు వనవాసంలో ఎలాంటి బట్టలు వేసుకున్నారో భరతుడు కూడా అలాంటి బట్టలు వేసుకుని అలాగే జీవితం గడుపుతూ ఆ పాదుకలను తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టి ఎటువంటి రాజ్యభోగాలు అనుభవించకుండా ఇది రాముడి రాజ్యం, నేను రాముడు వచ్చేంత వరకే ఈ రాజ్యాన్ని చేస్తాను అని తను కూడా నిస్వార్థం చూపించాడు భరతుడు కూడా. ఏ మాత్రం పోతే పోయిందిలే, నేను సారీ చెప్పేశాను, నాదేం తప్పులేదని చెప్పేశాను కదా అని ఏమి భరతుడు రాజ్యం దీనికి అలవాటు పడిపోలేదు. ఈక్వల్ గా తను వనవాసానికి వెళ్ళినట్టుగా రాముడు భరతుడు చేశాడనమాట. సో రాముడు కూడా అక్కడ నిస్వార్థాన్ని చూపించాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళందరూ ఏమి గమనిస్తే వీళ్ళ మాటల్లో మేము విక్టిమ్స్, లేకపోతే మా తప్పేమీ లేదు, మేము మేము చాలా మమ్మల్ని తొక్కేశారు, మమ్మల్ని సంతోషంగా లేకుండా చేశారు అనే బాధతో చేయలేదు ఇవన్నీ. వాళ్ళు ధర్మాన్ని నిలబడడం అనే హయ్యర్ కాజ్ తోటి త్యాగం చేశారు. సో వీళ్ళేమి విక్టిమ్స్ కాదు, వీళ్ళందరూ సాక్రిఫైస్ చేసి సెల్ఫ్లెస్నెస్ అనే పాత్ ని వీళ్ళు చూస్ చేసుకున్నారు. వీళ్ళని మనం విక్టిమ్స్ చేయొద్దు, వీళ్ళెవ్వరూ విక్టిమ్స్ కాదు. ఇందా నేను ఒక పాయింట్ చెప్పాను, వీళ్ళందరికీ కైక ఉంది అని. రాముల వారికి కైక కూడా లేదు బ్లేమ్ చేయడానికి. ఆయనే ఆవిడ్ని పంపించాల్సి వచ్చింది, సీతాదేవిని. రాముడు వారు చేసుకుంటే విక్టిమ్ని ఎవరిని చేసుకోవాలంటే ఆయన చేసుకోవాలి. కానీ ఇక్కడ రాములు వారు ఏం సుఖాలు అనుభవించలేదు, అమ్మవారిని వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టి. ఇద్దరూ ఆ త్యాగంలో రెండు భాగాలు, నాణ్యానికి అటు ఇటు బొమ్మ బొరుసులాగా ఆయన రాజ్యంలో ఉండి విరహాన్ని అనుభవిస్తే ఆవిడ వాల్మీకి ఆశ్రమంలో ఉండి విరహాన్ని అనుభవించి ప్రజల క్షేమం కోసం, ప్రజల్ని దారిలో పెట్టడం కోసం, వాళ్ళకి నేర్పించడం కోసం, నిస్వార్థంగా రిలేషన్షిప్స్ ని నిలబెట్టుకోవడం ఎలా అనేది నేర్పించడం కోసం వీళ్ళిద్దరూ పెద్ద త్యాగాన్ని చేశారు. తల్లి తండ్రి ఎలా అయితే పిల్లల మేలు కోసం త్యాగాలు చేస్తారో అలా రాములు వారు సీతమ్మ వారు తన ప్రజల యొక్క తల్లిదండ్రుల కోసం, మన కోసం త్యాగం చేశారు. రాముల వారికి మిగతా వాళ్ళందరికీ కైక ఉంది, పాప ఆయనకి ఎవ్వరూ కూడా లేరు. రాముడు దశరథుడు ఎలా అయితే రాముణ్ణి శిక్షించలేదో, దశరథుడు రాములు వాళ్ళ ఇన్సిడెంట్స్ ని తీసుకుంటే ఎవరు కూడా దశరథుడిని రాముడు శిక్షించాడు అని అనరు, అయ్యో పాపం దశరథ అంటారు. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్, అయ్యో పాపం రామ అనే అనాలి మనం ఆవిడ్ని వాల్మీకి ఆశ్రమానికి పంపించినందుకు. కానీ మనం ఏమంటాం, అయ్యో పాపం సీత అంటాం, రాముణ్ణేమో నువ్వు ఆడవాళ్ళని తక్కువ చేసి చూసావు, నువ్వేమి దేవుడివి, నిన్నెందుకు పూజించాలి, నీ గురించి మేము ఎందుకు చెయ్యాలి అంటాం. అయ్యో పాపం దశరథ అన్నప్పుడు అయ్యో పాపం రామాని ఇక్కడ కూడా. హ్యాపీగా ఉండడానికో అమ్మవారిని పంపించలేదు. సో ఇది 4వ రీజన్, సెల్ఫ్లెస్నెస్. నిస్వార్థాన్ని ఆ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్ ని మనందరికీ నేర్పించడం కోసం ఈ 4 కారణాలు ముఖ్యంగా మనకి రాముల వారి అమ్మవారిని వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టిన సంఘటన మనకి కనిపిస్తుంది. ఇంకొకటి, చాలా మంది రాముడు ఆడవాళ్ల పట్ల అన్యాయం చేశాడు, ఆడవాళ్లకు అన్యాయం చేశాడు. ఎక్కడ రామాయణం మొత్తంలో కూడా రాముడు పోని నిజంగా ఆడవాళ్ళకు అన్యాయం చేసే రాముడే అయితే కనుక అహల్యాదేవిని రక్షించాల్సిన అవసరం లేదు, అహల్యాదేవిని పూజించేటట్టుగా చేయాల్సిన సిచ్యువేషన్ లేదు. ఆల్రెడీ చదివేశారు బాలకాండలో అహల్యాదేవి యొక్క సంఘటన. ఆవిడ యాక్సిడెంటల్ గా తప్పు చేస్తుంది. యాక్సిడెంటల్ గా ఆవిడకి ఒక్క క్షణం తెలుసు అది ఇంద్రుడే అని, అగస్త్యముని రూపంలో వచ్చిన వాడు ఇంద్రుడే అనే విషయం ఆవిడకి తెలిసిన ఒక్క క్షణం యాక్సిడెంటల్ గా ఆవిడ లొంగిపోతుంది. ఆవిడ యాక్సిడెంటల్ గా చేసిన తప్పుకి అగస్త్యముని కాదు, గౌతమ ఋషి ఆవిడని శిక్షించలేదు, రాములు వారు ఆవిడని తప్పు చేసి చూడలేదు. నువ్వు అపవిత్రురాలు అయిపోయావు, నిన్నేంటి నేను టచ్ చేసేది, నీకేంటి పూజ చేసేది అని మీరు గమనించి మీకు గుర్తుండుంటే ఆవిడకి దండం పెడతాడు, అహల్యాదేవికి రాములు వారు దండం పెడతాడు. ఆవిడ్ని తక్కువ చేసి చూడలేదు ఎక్కడ. రాముడికి కనుక ఆడవాళ్ల పట్ల అలాంటి అన్యాయంగా తక్కువ చేసి చూసే ఒక భావన ఉండుంటే ఆ పని ఆయన చేయలేదు. శబరి ఒక వెలివేసినటువంటి స్త్రీ, శబరిని వెలివేస్తారు, ఆవిడ పెట్టినటువంటి ప్రసాదాన్ని రాముల వారు తింటారు. కైక ఆవిడ ఒక్క మాట అనరు. తారకి కూడా వాలి చనిపోయిన తర్వాత తారని కూడా సురక్షితంగా ఉంచుతారు ఆయన కిష్కిందలో, ఆవిడ్ని ఒక్క మాట అనరు.
ఆవిడ పట్ల కూడా గౌరవంగానే రాముల వారు చేస్తారు. సో అదే రాముల వారు కృష్ణుడే రాముల వారు. కృష్ణుడు వచ్చినప్పుడు మీకు ఇది భౌమాసురుడు అంటే నరకాసురుడు ఎపిసోడ్ గుర్తుంటుంది. 16,000 మంది ఆడవాళ్ళని అపహరించి, రాణుల్ని, ఆడవాళ్ళు అంటే రాణులు, వాళ్ళేం నార్మల్ పీపుల్ కూడా కాదు, రాజకన్యలని అపహరించి తీసుకెళ్లిపోయి తన యొక్క రాజ్యంలో పెట్టుకుంటాడు. ఒక్కసారి అపహరించేస్తే ఏమైపోతుంది అంటే వాళ్ళని ఇంకా మళ్ళీ నార్మల్ రొటీన్ లోకి తీసుకురారు. ఎందుకంటే వాళ్ళని అపహరించిన తర్వాత పాపం ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు కాబట్టి. ఎవరైతే రాజు వాళ్ళని కంట్రోల్‌లోకి తీసుకుంటారో వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ఎక్స్‌ప్లాయిట్ చేసి వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని వాళ్ళని వాళ్ళతో కలిసి వాళ్ళతోటి పిల్లల్ని కని ఒక ఒక సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళనందరిని దూరంగా పెడతారు. వాళ్ళని మళ్ళీ నార్మల్ సొసైటీలోకి తీసుకురారు ఆ కాలంలో. అలాంటి 16,000 మందిని రక్షించిన తర్వాత కృష్ణుడు వాళ్ళని అడుగుతాడు, మీకేమిటి కావాలి అంటే వాళ్ళంటారు, మేము ఇప్పుడు ఒక దయనీయమైన స్థితిలో ఉన్నాం. ఈ భౌమాసురుడు మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని అపహరించి ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఉంచేశాడు. మాది దీనమైన పరిస్థితి అయిపోయింది. నువ్వు నీ ఆశ్రమానికి, నువ్వు నీ రాజ్యానికి తీసుకెళ్ళి, అప్పటికే కృష్ణుడికి 8 మంది భార్యలతోటి పెళ్ళైపోయింది. కృష్ణా బుక్ లో చదువుతున్నారు. కృష్ణా బుక్ లో చదువుతుంటే ప్రతి ఒక్కళ్ళు, కాళింది, ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని భర్తగా కోరుకున్నారు. ఆయన ఆయన కోరుకోలేదు ఎవరిని, అందరూ ఆయనే కోరుకున్నారు. రుక్మిణీదేవి దగ్గర నుంచి దానికోసం తపస్సులు చేశారు, పూజలు చేశారు. వాళ్ళ యొక్క తపస్సుల్ని, పూజల్ని ఆయన ఫలించేటట్టు చేసి ఆయన వాళ్ళకి భర్త అయ్యాడు. ఈ 16,000 మంది ఏం అడుగుతారంటే, నువ్వు కనీసం మీ ఇంట్లో దాసులుగా మమ్మల్ని అట్లా పెట్టుకో, దాసిగా అయినా నీ యొక్క రాజ్యంలో మాకు రక్షణ కలిగించు. మేము బయట ప్రపంచంలోకి వెళ్ళాము అంటే మాకు ఎటువంటి గౌరవం కానీ రక్షణ కానీ ఉండనే ఉండదు అంటే, ఈ 16,000 మందిని ఆయన అగ్ని పరీక్ష చేయండి అని అనలేదు, లేకపోతే వదిలిపెట్టేస్తాను వాల్మీకి ఆశ్రమంలో అనలేదు. వీళ్ళందరినీ ఏం చేశాడు ఆయన, తన యొక్క రాణుల కింద చేసుకున్నాడు. రాణుల కింద చేసుకుని ఈ 16,108 మందికి సిమిలర్ గా భవనాలు కట్టించాడు. వీళ్ళందరితోటి ఒకేసారి తను ఉన్నాడు. ఎవరింటికి వెళ్ళి చూసినా కృష్ణుడు కనిపించాడు. ఒక చోటు ఉంటే ఇంకో చోటు ఉండకపోవటం కాదు, వీళ్ళందరినీ ఈక్వల్ గా పోషించాడు. ఎవరి పట్ల పక్షపాతం చూపించలేదు. ఎవరికి కూడా కృష్ణుడు మమ్మల్ని తక్కువ చేసి చూశాడనే కంప్లైంటే రాలేదు అసలు. ఏ మొహం పెట్టుకొని మనకుండే ఇల్లిసిట్ రిలేషన్స్ అన్నిటినీ మనం కృష్ణుడితో పోలుస్తామండి? అసలు ఎంత తప్పది. ఎవరైనా ఒక 2-3 రిలేషన్స్ పెట్టుకుంటే కృష్ణుడు అనేస్తాం మనం. ఒక్క స్పౌజ్ ని, వైఫ్ ని, హస్బెండ్ ని వైఫ్ ని ప్లీజింగ్ గా, సెల్ఫ్లెస్ గా రిలేషన్ ని మెయింటైన్ చేయాలంటేనే మనకు ఒక జన్మ సరిపోవట్లేదు. కింద మీద పడిపోతున్నాం. రోజుకు ఒక 100 సార్లు కొట్టుకొని, 100 సార్లు కలుసుకుని, ఎందుకు చేసుకున్నామా పెళ్లిళ్ళని బాధపడి చేయలేకపోతున్నాం. 16,108 మందిని ఏ రోజు వాళ్ళు ఒక చిన్న కంప్లైంట్ చేయకుండా, ఎవ్వరికి కూడా నాకు నీకంటే ఎక్కువ ఉంది, నీకు నాకంటే ఎక్కువ ఉంది అనే భావన రాకుండా, నా దగ్గర కృష్ణుడు లేడు, నీ దగ్గర కృష్ణుడు లేడు అనకుండా, అందరికీ ఈ గౌరవమైన స్థానాలను ఇచ్చి వాళ్ళని రక్షించాడు ఆయన. సో ఇది భగవంతుడి యొక్క లీల. సో దాన్ని అలా అర్థం చేసుకోవాలి తప్పితే, రాముడు ఆడవాళ్ళకి అన్యాయం చేశాడు, తక్కువ చేసి చూశాడు అని ఎప్పుడు కూడా భావించకూడదు. సో రాముడి యొక్క ఈ ఆ తల్లిని తీసుకెళ్లి వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టడం అనే ఈ యొక్క ఎపిసోడ్ ని నిస్వార్థానికి, త్యాగానికి, ప్రజల కోసం చేసినటువంటి, ధర్మాన్ని నిలబెట్ట కోసం చేసినటువంటి విషయం కింద చూడాలి తప్పితే, ఇంకా వేరే ఏ కోణాన్ని దానికి ఆపాదించినా సరే మనం రైట్ చేయట్లేదు. ఇవి రీజన్స్. రాముడి సీతాదేవిని అడవికి వదిలిపెట్టడం అనే ఈ ఎపిసోడ్ ని అర్థం చేసుకోవాల్సిన తీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ? వాణి గారు చాలా థ్యాంక్స్ అండి. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకేం క్వశ్చన్స్ లేవండి. థ్యాంక్ యూ అండి అడిగినందుకు. ఎందుకంటే ఈ విధంగా నేను ఒకసారి వెళ్ళి మళ్ళీ అన్ని ఎపిసోడ్స్ చదివి గుర్తు చేసుకుని, ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ ఉన్నాయేమో?
ఆల్మోస్ట్ 8 అయిపోతుంది. సో, నేను కావాలంటే రికార్డింగ్ ఆపుతాను. మీరెవరైనా కంఫర్టబుల్‌గా క్వెషన్స్ అడుగుతాను అంటే, నేను ఇంకోటేదైనా ఇప్పుడు స్టార్ట్ చేశాను అంటే శ్లోక ఆహ్, టైం ఎక్కువ తీసేసుకుంటానేమో మీ అందరిది అనే ఒక ఫియర్ నాకుంది. సో